గుడ్ న్యూస్ టు వన్ అండ్ ఆల్. బిగ్ న్యూస్ టు ద గ్రేట్ డిబేట్కు స్వాగతం. ప్రజలు అనేక సార్లు పార్టీలకు గుణపాఠం చెప్పినా మారని తీరు నాయకులదైంది. గతాన్ని తోడడం కంటే ప్రస్తుతం ఏం చేస్తున్నామనేదే అవసరం. ప్రజలను మభ్యపెట్టడమే పరమావధిగా పాటిస్తున్నారు పార్టీల నేతలు. తీక్షణంగా విశ్లేషణ చేస్తున్న ప్రజాస్వామికవాదులు. గోదావరి తల్లి కరుణించింది కనుకే రాష్ట్రం నీటితో సుభిక్షంగా ఉందని ఒకరు, ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేదని మరొకరు కుస్తీ పట్టడంతోనే సరిపోయిందా? బాధ్యతలు పోషించాల్సిన పార్టీలు వ్యక్తిగత దూషణలకు తావివ్వడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. పాలకపక్షం ప్రతిపక్షం కలిసే రాష్ట్ర అభివృద్ధికి చేయూతనివ్వాలి. లేదంటే అన్ని పార్టీలకు ప్రభుత్వాలకు రీకాల్ చేసే పరిస్థితి ఎంతో దూరంలో లేదన్న విషయాన్ని అందరూ గమనించాలి. ఈ డిబేట్లో పాల్గొనడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, అలాగే టీఆర్ఎస్ ప్రతినిధి గరిపెల్లి సతీష్ గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి దిలీప్ ఆచార్య గారు పాల్గొంటున్నారు. నమస్తే అండి. ఈ విషయాలన్నింటిపై చర్చించే ముందు ఒకసారి ఈ వీడియోను చూద్దాం. బడ్జెట్లో చెప్పింది 26,000 కోట్లని, క్యాబినెట్ తీర్మానం 31,000 కోట్లు. మొదలు చెప్పింది 40, క్యాబినెట్ 31, బడ్జెట్లో 26. ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంతమందికి అయింది రుణమాఫీ? 22,37,848 మంది రైతులకు మాత్రమే. మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేసాం. రుణమాఫీ చేసినాము, రైతు బంధు కూడా వేసినాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు? ఈరోజు పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను, కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా 11,400 కోట్లు అది ఎగ్గొట్టినావు కదా, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు, ఇలా వచ్చిందా? రాష్ట్రంలో రైతులకు తెలవదా? ఇవాళ ఇచ్చే సూచన ఉందా? కనీసం లేదు. మొన్న యాసంగిలో ఎకరానికి 7,500 ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అప్పుడు 5,000 ఇచ్చినారు, అప్పుడు ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15,000 కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ 15,000 ఇవ్వలేదు, ఇప్పుడు 17,000 ఇచ్చి పోజు కొడతా ఉన్నారు. అందుకే అంటున్నా, ఇది దగ, మోసం. రైతులను నమ్మించి గొంతుకోసి తడిగుడ్డతో గొంతుకోసిన వాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. ఈనాడు కాంగ్రెస్ పార్టీ మే 6, 2022 నాడు వరంగల్ గడ్డ మీద రైతు సంఘర్షణ సమితి ఏర్పాటు చేసి రైతు డిక్లరేషన్లో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణకు వచ్చి మనకు ఇచ్చిన గ్యారంటీకి కట్టుబడి 8 నెలలు తిరగకంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి వాళ్లకు స్వేచ్ఛను ప్రసాదించి నా తెలంగాణ రైతాంగం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ ఖమ్మం గడ్డ మీద నుంచే తెలంగాణ రైతాంగానికి ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో 2004 సంవత్సరం శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో దేశంలోనే చరిత్ర సృష్టించాం.
రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, రాజీనామా చేస్తారా లేదా? సతీష్ గారు, మీరు దీనిని ఏ విధంగా చూస్తారు అసలు? దేశంలోనే చరిత్ర సృష్టించామన్నారు, అది వాస్తవం. ఈ దేశంలోనే రైతులను మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడంలో చరిత్ర సృష్టించే పని చేసింది. కానీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఈరోజు తెలుసు, ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశారో అప్పుడే 17,000 కోట్లు అయింది కదండి. ఈరోజు నువ్వు 2,00,000 రూపాయలు రుణమాఫీ చేసినావు, 22 లక్షల మంది ఉన్నారండి రైతులు. మీరే చెప్పండి, మన రైతాంగం ఎంతమంది ఉంది, గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఈరోజు యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఎక్కడ చూసినా కటింగ్లు. మీరు ఏమన్నారు, రేషన్ కార్డులు మీరు గతంలో ఎన్నో సందర్భంలోనండి రేషన్ కార్డులు మీరు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేదు, నేను మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను రేషన్ కార్డులు ఇస్తాను మీరే అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఈ రోజుకి వస్తే ఏదైతే రుణమాఫీకి వస్తే రేషన్ కార్డును మళ్ళా నిబంధనలు ఉంటాయి, ఉద్యోగ రుణమాఫీ ఉన్నోనికి కట్ అవుతుంది, పెన్షన్ తీసుకుంటే వాళ్ళకి ఇవ్వరు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళకి కట్ చేస్తారు. ఇట్లా ప్రతి ఒక్కరికి కటింగ్లు పెట్టి ఆఖరికి 2 లక్షలు తీసుకు 17,000 చిల్లర కోట్లకు 17,000 కోట్లకు దాన్ని తీసుకొచ్చి ఈరోజు రైతుల నోట్లో మన్ను కొట్టిరు. ఎవరైతే రైతాంగం, మీరు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలల కాలంలో వాళ్ళే అన్నారు పంటలకు రైతు భరోసా కింద ఇస్తామనా, రైతు భరోసా మీరు 2 పంటలే కాదు 3వ పంట వేసుకున్నా కూడా ఇస్తా అన్నారు. మీరే విన్నారా, మేమన్న మాటలు కాదు. వాళ్ళు మేనిఫెస్టో పెట్టింది ఏందండి, మేనిఫెస్టోలో పెట్టింది ప్రతి ఒక్కటి కూడా బూటకం, అబద్ధం. ఇలాంటి అబద్ధాలను దేవుళ్ళ సాక్షిగా, మెదకు చర్చి సాక్షిగా, యాదాద్రి నరసింహస్వామి సాక్షిగా, కొండగట్టు అంజన్న సాక్షిగా, వేములవాడ రాజన్న సాక్షిగా అంటూ ప్రతి ఒక నియోజకవర్గాలు తిరుగుతూ అక్కడున్న ప్రఖ్యాత దేవస్థానాల మీద ఒట్లు వేసి మరి ఈరోజు ప్రజలను, రైతులను మోసం చేసిన పార్టీ, దగాపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు రుణమాఫీపై ముఖ్యంగా మీ అభ్యంతరం ఏంటి అసలు? రైతు రుణమాఫీపై ఏంటండి, రైతు రుణమాఫీపై ముఖ్యంగా మీ అభ్యంతరం ఏంటి అసలు? కాలంలో రైతులకు డిసెంబర్ 9వ తారీఖు సోనియమ్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది, వరంగల్ సాక్షిగా, వరంగల్ అడ్డాగా చెప్పింది, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. మేమేం అడుగుతున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతుక. ఈ రోజు ప్రజల పక్షాన, రైతుల పక్షాన కొట్లాడుతూ ఉన్నాము. ఈ రోజు రైతులకు వాళ్ళకు నాణ్యమైన విత్తనాలు లేక పంటలు నష్టపోయారు, సకాలంలో నీళ్లు అందించలేక పంటలు నష్టపోయారు. మీరు సకాలంలో ఆఖరికి కొన్న అరవ కొరవ వేసుకున్న వడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద వెండబెట్టుకుంటే అవి మీరు కొనక వర్షంలో తడిచి అట్లా నష్టపోయారు. మీ కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్కటి నష్టమే జరిగింది. సరే ఆఖరికి అదేదో రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, ఇక చేస్తాడు అగ చేస్తాడు అంటే ఆఖరికి అన్ని కటింగ్లు పెట్టి 17,000 కోట్లకు తీసుకొచ్చిండు. అంటే 100లో 60% ఎగ్గొట్టిండు, 40% మాత్రమే ఇచ్చి ఈ రోజు ఏదో ప్రజలను మభ్యపెట్టి మళ్ళీ ఏదో నేను గట్టిగా మాట్లాడితే ఎట్లా పడితే అట్లా గట్టిగా మాట్లాడితే ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రజలు కాంగ్రెస్ వైపు వెళ్తారని అనుకుంటారు తప్ప యావత్ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో రైతే రాజుగా మనం చూసే దిశగా మనం పనిచేయటం, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చడం, రైతులకు నిరంతరం నీళ్లు అందించే దిశగా మనం పనిచేయటం, రైతుల కళ్ళల్లో నీళ్లు చూడొద్దు వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడే దిశగా మన కేసీఆర్ ప్రభుత్వం పనిచేసింది. రైతు బంధు ఎంత అద్భుతంగా మనం ఇచ్చిన రోజులు మనం చూసినాం. ఒకటి చెప్తున్నాను సార్, ఒక పథకం పెట్టినప్పుడు కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు ఆ పథకం ఎక్కువ లాభోపేతం చెందాలని దిశగా కేసీఆర్ గారు పనిచేసిరు. అదే దిశగా ప్రభుత్వం పనిచేసింది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏందండి, ప్రజలను మభ్యపెడుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పెడతా ఉన్నారు. వాళ్ళ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళ ఉద్యోగాలను అడ్డు పెట్టుకుని వీళ్ళు ఉద్యోగాలు సంపాదించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగాలను ఎంజాయ్ చేస్తూ నిరుద్యోగులను రోడ్డు మీద వదిలేసిరు. 41 జీవో 46 రద్దు చేస్తా అన్నారు, రద్దు చేయరు. వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిర్రు. జూనియర్ డాక్టర్లు రోడ్డు మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎక్కడ కూడా న్యాయం లేదు, అన్యాయం అయిపోతా ఉన్నారు. అన్యాయం అయిపోతా ఉంది తెలంగాణ. పార్లమెంట్కి వెళ్దాం,
ఇదే బీజేపీ కానీ సతీష్ కాంగ్రెస్ గారు, కానీ మళ్ళీ మీ 8 దగ్గరకు వస్తాను. ఎంపీలు గెలిపించారు. ఒక నిమిషం, 8 ఎంపీలు గెలిపించారు. పార్లమెంట్ లో కూడా కనీసం తెలంగాణ, మన ఆత్మ గౌరవం తెలంగాణ అనే పదాన్ని కూడా ఈ రోజు వినలేని పరిస్థితుల్లో మనం తెలంగాణ రాష్ట్రం ఉందంటే ఎంత దిగజారిపోయాం. మన రాష్ట్రాన్ని కాపాడాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన రాష్ట్రం తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్తంగా వినపడాలంటే కేవలం మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారితోనే సాధ్యమని నేను కరాఖండిగా చెప్పేస్తున్నానండి. మళ్ళీ మీ వద్దకు వస్తాను సతీష్ గారు. వెల్కమ్ టు డిబేట్కి కల్వ సుజాత, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మేడం గారు, రుణమాఫీ ఇచ్చాం. చెప్పండి. నమస్తే. నమస్తే అండి. రుణమాఫీ ఇచ్చాం, రుణమాఫీ పూర్తి చేశాం, మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు చేయాల్సిందేంటి? రాజీనామా చేయాలి అనేటువంటి అంశాన్ని మరి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే రాజీనామా కాదు, మీరు ఒక్కసారి చేయాల్సింది ఇది. మీరు ఇచ్చింది కేవలం 17,000 కోట్లు మాత్రమే, కానీ మీరు చెప్పుకుంటున్నది దాదాపుగా 32,000 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. దీనిపైన అసలు ఎట్లా, అసలు ఏ రకంగా సమర్థించుకుంటారు దీన్ని మీరు? గుడ్ ఈవినింగ్ అండి బీఆర్కే న్యూస్ కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కి. ముఖ్యంగా బీఆర్ఎస్ సోదరుడు చాలా బట్టి పట్టుకొని వచ్చి మరీ అనర్గళంగా అంతా బీఆర్ఎస్ తప్ప రాష్ట్రంలో ఎవ్వరు లేరు అనేటటువంటి సోదరుడికి అలాగే ప్రేక్షకులకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోదరుడు చెప్తుంటే లాస్ట్ మినిట్ లో నేను జాయిన్ అయ్యాను. ఆ లాస్ట్ మినిటే చాలా బాహెడ్ చేసుకొచ్చినటువంటి సబ్జెక్ట్ చెప్పారు. వాస్తవాలకు దూరంగా అసత్య వాక్యాలు పలికినటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ, ఇక ముఖ్యంగా వాళ్ళ గత ముఖ్యమంత్రి నోరు తెరిస్తే అబద్ధాలు. ఈ రోజు తనయుడైనటువంటి కేటీఆర్ అంతకుమించి ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడతాడనంటే మనం పిచ్చోళ్ళం తప్పించి వాళ్ళు కాదు. అసలు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు ఉందా అని నేను అడుగుతున్నా. గతంలో మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ 20,000, 10,000, 2-3 విడతలలో 10,000, 20,000 వేసి, అది కూడా ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ఏడాది ముందు వేసి, అవి కూడా వడ్డీలకే పోయి. ఈ రోజు వచ్చి కాంగ్రెస్ చేసినటువంటి రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటిది. ఒక స్వర్ణాక్షరాలతో లిఖిత పూర్వకంగా చరిత్రలో నిలబడేటటువంటి ఒక పథకాన్ని ఇచ్చినాము, అది అమలు చేసినాము. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ మేము ఈ రోజు 18,000 కోట్లతోని 3 విడతలుగా 1,00,000, 1,50,000, 2 లక్షలు ఉన్నది ఈ రోజుకి పూర్తయింది ఆ ఘట్టము. ఇక మిగతా 31,000 కోట్ల గురించి లెక్కలు అడుగుతున్నాడు సోదరుడు. ఏమన్నా బీఆర్ఎస్ అనుకున్నావా సోదర? కాంగ్రెస్ అంటే పైసా లెక్క చూపిస్తుంది మీకు. పైసా ఏం అడిగినా కూడా డేటా ఉంటది మా దగ్గర. మీలాగా హాంఫర్ట్ చేసేసి ధరణి భూముల్ని మింగేసినట్ల 3 ఎకరాల పొలం అని చెప్పి అబద్ధాలాడి, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి అబద్ధాలాడి, ఇంటికో ఉద్యోగం అని చెప్పి నోరు తెరిస్తే అబద్ధాలాడి, సభా సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడినటువంటి మీ నాయకుల గురించి మీరు ఇంత బాగా పొగుడుతుంటే, పాపం మీకు ఇప్పుడు ఎలాగో ఉద్యోగాలు లేవు, రాజకీయ నిరుద్యోగస్తులుగా ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి, బీఆర్ఎస్ వాళ్ళకి ఒకటి, దయచేసి మీరు మంచిగా మాట్లాడుకున్నా పర్వాలేదు, రైతుల పక్షాన, మహిళల పక్షాన, లేదా ప్రభుత్వం పక్షాన, కాంగ్రెస్ పక్షాన మంచిగా మాట్లాడుకున్నా పర్వాలేదు. వ్యంగ్యంగా, అబద్ధాలు, అనివార్యమైనటువంటి మాటలు మాట్లాడొద్దు అని బీఆర్ఎస్ సోదరులకి నేను విజ్ఞప్తి కాదు, డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అసలు 72,000 కోట్లు ఈసారి మొట్టమొదటిసారి అసలు ఎవరు కూడా ఊహించినంత బడ్జెట్ ని రైతుల కోసం 72,000 కోట్లు తీసింది. అది రైతు కూలీలే అనుకోండి, రైతు బందే అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, ఇతరత్ర దేనికోసమైనా సరే, రైతు బీమానే అనుకోండి, దేనికైనా సరే ఈ రోజు రైతుల కోసం 72,000 కోట్లను కేటాయించినటువంటి ప్రభుత్వం మాది. రైతు బంధువుగా, రైతే రాజుగా ఉండాలని గతంలో మీరు చెప్పిండ్రు. మేము చెప్పకున్నా కూడా రైతును రాజు చేయాలనుకున్నాం, చేసినాం. రుణ విముక్తుల్ని చేసినాం. రాజు అనంటే కోటలో ఉండడం కాదు, మానసికంగా బాధలు ఉండొద్దు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండొద్దు, పండించిన పంటని అంటే చిత్తశుద్ధితోనో లేకపోతే తనకున్న టెన్షన్స్ లేకుండా మంచిగా వ్యవసాయం చేయాలి. పంట నష్టం జరిగితే ఏ విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం గతంలో చూసినాం, ఏ విధంగా ఇబ్బందులు పడినరో రైతులు చూసినాం. రైతులది రెక్కాడితేనే ప్రజలది బుక్క ఆడుతుంది. రైతులు పని చేయకపోతే తెలంగాణ ప్రపంచంలో. సుజాత గారు, ఇంతకీ రాజీనామా చెయ్యాలా వద్దా? ఇంతకీ
టిఆర్ఎస్ ఎవరండి? సంబంధించినటువంటి అది పార్టీ నేను ఎమ్మెల్యేలు చెప్తాను. సోదరుడి దాకా అనర్గళంగా మాట్లాడిన దానికి నేను ఆన్సర్ చెప్పి రాజీనామా హరీష్ రావు చెయ్యాలా వద్దా అనేది నేను చెప్తాను. దానికి ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు లెక్క అడిగితే ప్రతి డేటా ఇస్తాం. 2 లక్షలే అన్నాము, కానీ 2 లక్షల ఆ పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా రుణాన్ని తీరుస్తాం. దాన్ని లెక్క తీసి ఇంకా మేము ఎందుకు అదనంగా 31,000 కోట్లు 22,000కే క్లోజ్ అయ్యేటటువంటి ఈ లెక్కని ఇంకా అదనంగా ఒక 13,000 కోట్లని ఎందుకు పెట్టామో లెక్క అని అంటే 2 లక్షల వరకే మేము ఇచ్చినటువంటి మాట. కానీ ప్రజల హామీ మేరకు, ప్రజల కోరిక మేరకి ఇంకా 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి వడ్డీలు గిడ్డీలు అవన్నీ ఎక్కువైనందుకు వాళ్ళకు కూడా రుణం తీర్చేటందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. వాళ్ళకు కూడా 13,000 కోట్లు ఇంకా రుణమాఫీ చేసే తీరుతుంది. 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాల్ని పూర్తి స్థాయిలో తీర్చేస్తామన్నాం. 3 విడతలుగా సంతకం పెట్టిన మరుక్షణం నుంచి మేము దాని మీదనే ఉన్నాం. సుజాత గారు, ఇక్కడే ఒక లెక్కలు ప్రశ్న చెప్పుకుంటూ పోతే ఉత్పన్నమవుతుంది. తెలంగాణని సర్వనాశనం చేసి అమ్మేసి తెలంగాణని పక్క రాష్ట్రాలకు సుజాత గారు ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏంటంటే, ఇక్కడ ఒక ప్రశ్న ఏం ఉత్పన్నమవుతుందంటే, హరీష్ గారు చెప్పినటువంటిది ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖు బండకేసి కొట్టిండ్రు. మేడం గారు సతీష్ గారు మీ వద్దకు వస్తా. సతీష్ గారు మీ వద్దకు వస్తా. సతీష్ గారు క్లాస్ లైన్ వద్దు. బీఆర్ఎస్ వరకు మాట్లాడే పని పెట్టము. ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఇంకోరు మాట్లాడితే ప్రేక్షకులకు అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. మనం మాట్లాడుతున్నది ఫేర్గా ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే సుజాత గారు, హరీష్ రావు గారు చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే, మీరు డిసెంబర్ 9వ తారీఖు ఒకేసారి రుణమాఫీ చేస్తామని చెప్పారు, కానీ రుణమాఫీ చేయలేదు, అబద్ధం ఆడారు. అందుకోసమే మేము దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటున్నాం, ఈ ప్రభుత్వం బాగుండాలి, తర్వాత ఈ సీఎం బాగుండాలి మొక్కుకుంటున్నామని మీ తరపు నుంచి ఆయన మొక్కుతున్నాను అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు అసలు? ఎక్కడ అండి? దుబాయ్ పోయి మొక్కుతున్నాడా? దుబాయ్ లో దేవుడిని మొక్కుతున్నాడా? మసీద్ల దగ్గర పోయి మొక్కుతున్నాడా? చర్చిల దగ్గర పోయి పోతున్నాడా? 6 మందితో బీచ్లలో నిలబడి మొక్కుతున్నాడా? ఎక్కడ మొక్కుతున్నాడు ఒకసారి చెప్తే బాగుంటదని నేను విన్నవించుకుంటున్నా. హరీష్ రావు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజీనామా చెయ్యడు, ఎట్లాగో చెయ్యడు. కానీ ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారమే అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద మాటలు నరికిన హరీష్ రావుకి మనం పెరగడం ఇంత పొడువుగా కాదు, ఇచ్చిన మాట మీద నిలబడాలి. జీవితంలో రాజకీయంగా సన్యాసం పుచ్చుకుంటా ఎప్పుడు కూడా పోటీ చేయనన్నటువంటి హరీష్ రావుకి ఈ రోజు 9వ తారీఖున రుణమాఫీ చేస్తా అన్నారు. ఏకకాలంలో రుణమాఫీ, ఏకకాలంలో లేకపోతే మూడు విడతలుగా చేసింది. ఎవరి అంచనాల ప్రకారం, లెక్కల ప్రకారం, బ్యాంక్ లెక్కల ప్రకారం అన్ని డేటా తీసిన తర్వాత 27 రోజుల లోపల పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినాం. అంటే ఈ రోజు ఆయనకు రాజీనామా చేయమన్నారు కాబట్టి, రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు కాబట్టి, ఆ మాట మీద ఆయన నిలబడాల్సి ఉండాల్సింది కాబట్టి ఏకకాలంలో చేయలేదు. మీరు 3 విడతలుగా చేసిర్రు. 1,00,000, 1,50,000, 2 లక్షలు డిసెంబర్ 9వ తారీఖున చేయలేదు. కాబట్టి నేను ఎందుకు రాజీనామా చేశాను? నువ్వు చేయవని మాకు తెలుసు. అయినా కానీ నీ ఛాలెంజ్ మీద నీకే నమ్మకం లేదని మాకు తెలుసు. అయినా కానీ ప్రజల ఆకాంక్ష మేరకు మేము అడుగుతున్నాం. ప్రజలందరూ, రైతులందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రజాపాలన మీద దృష్టి పెట్టిండ్రు. ప్రభుత్వం ఏది ఇచ్చినా ప్రజల కోసం అనేది ఈ రోజు వాళ్ళ ఆలోచనలో ఉంది. ఇట్లా అడగగానే అట్లా కోరికలు నెరవేరుస్తున్న ప్రజాపాలనలో మీకు ఉనికి లేదు కాబట్టి ఏదో ఒకటి వచ్చి ఆ అమరవీరుల స్తూపం దగ్గర నిలబడి సవాల్ ఇసిరిండు, పోయిండు. ఆ రోజు తర్వాత అడ్రస్ లేడు, పతా లేడు. నేను నిన్న సిద్దిపేటకు పోయినా, అక్కడనే అడుగుదాం, రాజీనామా చేయి సోదరా అని అడుగుదాం అనుకున్నా. కానీ పాపం దుబాయ్కి దేవుని దండం పెట్టుకుని పోయిండో, లేకపోతే 6 మంది మా పార్టీలో నుంచి పోకుండా కాపాడు దేవుడానికి కేసీఆర్ ఆజ్ఞ ఇచ్చి పంపిస్తే ఆడబోయి దుబాయ్ లో బుర్జు ఖలీఫాలో ఎక్కి వాళ్ళకు సంతృప్తి తీరా వాళ్ళకు ఎంజాయ్ చేయించి బీచ్ల దగ్గర నిలబడి ఫోటోలు దిగినటువంటి హరీష్ రావు గురించి వీళ్ళు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. రైతుల మీద మీకు సుజాత గారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మేము కేసు కూడా వేస్తామని అన్నారు. ఒకేసారి రుణమాఫీ చేయనందుకు 32,000 కోట్లు ఇచ్చారని అబద్ధం చెప్పినందుకు మేము కోర్టు కూడా వెళ్తాం. చెప్పండి. పెట్టమనండి, దేని మీద పెడతాడో దమ్మున్నానికి ఇప్పుడు నేను ఛాలెంజ్ విసురుతున్నా. కేటీఆర్ కి మా ముఖ్యమంత్రి దాకా అవసరం లేదయ్యా బాబు, మా మీద పెట్టుండి, మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మీరు కేసు పెట్టుండి, మేము వచ్చి చూసుకుంటాం. మా స్థాయి చాలు కేటీఆర్ కి ప్రశ్నించడానికి, కేసీఆర్ సవాల్ ఇస్తున్న దానికి జవాబు చెప్పడానికి.
మేము ఆ స్థాయి చాలు, కేటీఆర్ కి రేవంత్ రెడ్డి అంత స్థాయి అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు బండకేసి కొడితే ఈ రోజు మాట్లాడుతూ నిన్న మహిళల్ని వ్యంగ్యంగా మాట్లాడి అవమానించినటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడేటంత అధికారం ఆయనకు లేదు. కానీ చల్లగా వర్షం పడుతుంది, శనగలు బఠానీలు తిని ఇంట్లో పండుకోమను కేటీఆర్ కి. మేడం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మేడం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మేడం గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ ఆచారి గారు, అసలు ఈ రుణమాఫీ చేసినటువంటి రుణమాఫీని టీఆర్ఎస్ పార్టీ ఏముంటుంది, కేవలం 17,000 కోట్లే ఇచ్చారు, 31,000 కోట్లు ఇచ్చామని కాంగ్రెస్ చెప్తుంది. కానీ ఒకసారి ఇస్తా అని చెప్పినటువంటి రుణమాఫీ 3 దశల్లో ఇచ్చారు. ఇది అన్యాయం, దీనిపైన మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ అంటుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు అసలు? నమస్కారం అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ఈరోజు రుణమాఫీ గురించి చర్చ జరుగుతుంది. లేదనుకుంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణల గురించి మాట్లాడుకుంటున్నాం. మేమేమంటున్నాము, రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తాం మేము అని చెప్పిండ్రు. అది విడతల వారీగా చేస్తారా, 1,00,000 చేస్తారా, 1,50,000 చేస్తారా, 2 లక్షలు చేస్తారా, చేయండి, దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దాంతో పాటు ఎవరైతే సంపూర్ణంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే అర్హులైన రైతులు ఉన్నారో వారందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు వాటికి శశబిషలు లేదనుకుంటే లింకులు పెట్టి రేషన్ కార్డు కావాలి, లేకుంటే కుటుంబంలో ఒకరికే ఇస్తాము, ఈ విధమైన లింకులు పెట్టి వారిని అబాస్ పాలు చేయొద్దు. రైతులు చాలా ఆశలు పెట్టుకొని మీకు ఓట్లేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎన్నికల కంటే ముందు, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎవరైనా రుణాలు తీసుకోకపోతే, ఇంకా 1,00,000 రూపాయల రుణం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, మేము వచ్చినాక ఇమీడియట్ గా మేము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్తే చాలా మంది అట్లా రుణాలు తీసుకున్నారు. లేదు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాగ్దానాన్ని నమ్మి ఎవరు కూడా రుణాలు చెల్లించలేదు, వడ్డీలు కట్టలేదు, ఆ వడ్డీలు పెరిగిపోయినాయి. కనుక ఎవరైతే రైతులు అర్హులైన రైతులు ఉన్నారో వారందరికీ దాదాపు 48 లక్షల మంది రైతులు ఈ రోజు 2 లక్షల రుణానికి, రుణమాఫీకి అర్హులని లెక్క తేలింది చూచాయగా. మీరు ఈ రోజు చేసిన రుణమాఫీ 17,000 కోట్లు మాత్రమే, కేటాయింపులేమో 31,000 కోట్ల రూపాయలు అంటారు. రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. అంటే అర్హులు ఎవరు దొరకట్లేదా? లేదనుకుంటే మీరు ఇంకా ఫిల్టర్ చేసి తగ్గించి రైతుల సంఖ్యను తగ్గించడం కోసం ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక మౌలికమైన ప్రశ్న. దీనికి సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో అంశము, ఎవరైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు అనేది ఇది కామన్. ఎవ్వరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేదనుకుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ సవాల్ చేసినా వాళ్ళు వెనక్కి పోతారు, ఆ సవాల్ పైన కట్టుబడి ఉండరు అని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారు 2018లో చేసిన సవాల్ చూసినాము. ఇప్పుడు హరీష్ రావు గారు చేసిన సవాల్ చూస్తా ఉన్నాం. ఆ రోజు కొడంగల్లో ఓడిపోతే రాజకీయాలకి నేను గుడ్ బై చెప్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎంబడే 6 నెలల్లో జరిగిన మల్కాజ్గిరి ఎన్నికల లోపల వచ్చి పోటీ చేసిర్రు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటే దిలీప్ గారు ప్రభుత్వ పాలన చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఈ 2 పార్టీలు దొందే అంటారా? 100% దొందానే అంటున్నాం. ఇప్పుడు మేము ఒకటి చెప్తా ఉన్నామండి, గడిచిన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఒక విధ్వంసపూరితమైన పాలన. తెలంగాణను విధ్వంసం చేసింది, తెలంగాణ ఆకాంక్షలను అడియాశలు చేసింది, తెలంగాణ విద్యార్థులను, రైతులను, మహిళల్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులకు నెట్టేసింది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చి ఏదైనా అవకాశం మమ్మల్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది, తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకుపోతుందని ఒక పెద్ద ఆశతోటి, గంపెడ ఆశతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఈ రోజు తెలంగాణలో పరిస్థితి ఏ విధంగా మారిందని అంటే పెనం మీద నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలేంది, చెప్పిన మాటలేంది, హామీలేంటి, ప్రజలకు ఎంత భరోసా ఇచ్చింది, ప్రజాపాలన అని చెప్పిండ్రు. ఎక్కడ ప్రజాపాలన చేస్తా ఉన్నారు, ఏ విధంగా ప్రజాపాలన చేస్తున్నారు చెప్పాలి. ఒకటంటే ఒక విషయంలో నేను చెప్తా ఉన్నాను, నిరుద్యోగుల గురించి, నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు, కానీ సంఖ్యను మాత్రం చెప్పలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పారు, భృతి లేదు, నిరుద్యోగుల భృతి. రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బందే ఇస్తా ఉన్నారు, ఇప్పటికీ రుణమాఫీ అందరికీ చేస్తామన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. కనుక ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ దాంట్లో అంటే వీరికి ఉండే
దిలీప్ గారు, మనము మళ్ళీ మీ దగ్గరకు పరిమితులను వస్తాను. కూడా- దిలీప్ గారు, దిలీప్ గారు, పరిమితులను కూడా దిలీప్ గారు మళ్ళీ మీ దగ్గర. సుజాత గారు మీరు రెస్పాండ్ అవ్వండి. ఇక్కడ ఏమంటున్నారు? రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, కేవలం రైతు రుణమాఫీ ఇచ్చారు. ఆ రుణమాఫీ కూడా 3 భాగాలుగా చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం 22 లక్షల మందికే ఇచ్చారా? రాష్ట్రంలో రైతులు కేవలం 22 లక్షల మందే ఉన్నారా? దాదాపు 45 నుండి 50 లక్షల మంది ఉన్నప్పటికీ 22 లక్షల మందికి రుణమాఫీ ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నట్టు మాట వస్తుంది. దీన్ని ఎట్లా మీరు సమర్థిస్తారు? సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ మాట్లాడేటప్పుడు ఇంత పెద్ద అభండాలు మోపుతున్నారు. రైతులకు నడి రోడ్డు మీద కూర్చోబెట్టి దేశం నడిబొడ్డులో 800 మంది ప్రాణాలు తీసిన ఘనత, రైతులకి నడిబొడ్డున చంపిన పాపం పోయిన పాపం అంటించుకున్న ఘనత బీజేపీకి ఉంది. వాళ్ళు పెద్ద నీతులు చెప్పొచ్చిండ్రు. ఈ రోజు మేము రైతులకు రుణ విముక్తుల్ని చేస్తున్నాం. వాళ్ళలాగా రైతుల్ని పిచికారి పెట్టి నీళ్లు లేదు అని అంటే రోడ్డు మీద బ్యారిగేడ్లు, లేదంటే ముళ్ళ కంచెలు, లేదంటే వాళ్ళకు రక్తం వచ్చేటట్లు లాఠీ చార్జ్ చేసి కొట్టించి ఆగొస్తుంది. మీరు మా మీద నిందలేసినప్పుడు మేము మాట్లాడలేదు. ఇప్పుడు నా ఉంటుంది సోదర ఆగు. చెప్పండి చెప్పండి. పట్టించుకునే దానికి మాట్లాడితే నేను చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. మరి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? బీజేపీ వాళ్ళకి ఎక్కడ ఉందా? రైతుల గురించి రైతు రుణమాఫీ కాదు, రైతు రుణమాఫీ కాదు, రైతు బంధు, రైతు భరోసా ఇవ్వాలని బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నా అనుకోండి. నేనేమంటున్నా, అంశం చెప్పండి 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 దిలీప్ గారు. నేను ఒక విషయం కేటగారికల్ గా చెప్తా ఉన్నా. మీరు చెప్పిన అంశాలు 6 నెలల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు మీరు చెప్పిన అంశాలు ఏంటి, ఇప్పుడు ఆచరణలో చూపుతున్న అంశాలు ఏంటి? మీరు దానికి వ్యత్యాసం ఉన్నదా లేదా అని అంటే మీరు భారతీయ జనతా పార్టీ లేదనుకుంటే ఢిల్లీలో కేంద్ర పాలనలో గురించి ఆ అంశం తర్వాత మాట్లాడదాం. అంటలేం సుజాత గారు, మేమేమంటున్నాము మీరు అర్థం చేసుకోండి. ప్రశ్న అడిగిండ్రు, సమాధానం ఓపిక ఉండాలి కదా. చెప్పండి చెప్పండి. నేను 23 నిమిషాలు నేను ఓపికగా విన్నా. నాకు అవకాశం ఇవ్వండి. మీ డిబేట్ స్టార్ట్ అయ్యి 23 నిమిషాల తర్వాత నాకు అవకాశం అభ్యంతరం లేదు. నన్ను చెప్పనియండి. మీరు మధ్యలో ఓకే కంటిన్యూ చేయండి. దిలీప్ గారు చెప్పండి. దిలీప్ గారు చెప్పండి. మేడం గారు మీ దగ్గరకు వస్తాను నేను. సుజాత గారు నేను మీ దగ్గరకు వస్తాను. చెప్పండి దిలీప్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, నేను సూటిగా అడుగుతున్న అంశాలు ఏంటివంటే మీరు చెప్పిన అంశాలనే మేము అడుగుతా ఉన్నాం. మేము ఏవి కూడా చెప్పని అంశాల గురించి మాట్లాడట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు తెలంగాణ సమాజాన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా, ఆ ప్రజల ఆకాంక్షలను అడియాసలు చేసే విధంగా పాలన కొనసాగుతుంది. ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అవుతుంది. ఆ 8 నెలల సమయం అవుతుంది. 8 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు టిఆర్ఎస్ ప్రభుత్వము. 8 నెలల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి దానికేం శిశబిషలండి? దానికేం డేటా కావాలండి? 30 లక్షల మంది నిరుద్యోగస్తులు ఈ రోజు డేటా ఎంట్రీ చేసుకున్నారు. మేము నిరుద్యోగులం అని చెప్పి 30 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి ఏం ఇబ్బంది జరుగుతుందండి? ఏం డేటా కావాలండి మీకు? డెఫినెట్ గా మేడం గారు, సుజాత గారు, డెఫినెట్ గా మీకు సమయం మీకు ఉంటుంది. డెఫినెట్ గా మీ సమయం ఉంటుంది. నేనేమంటున్నా, చివరాఖరికి మీరు చెప్పిన అంశాలను మీరు చెప్పిన అంశాలను పక్కదారి పట్టించడం కోసమో లేదనుకుంటే ఎదుటి వాళ్ళని బుల్డోజ్ చేయడం కోసమో ప్రయత్నం చేసి మీరు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎవ్వరు దిలీప్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ గారు ఈ టీవీ డిబేట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అసలు భారతదేశ సాంప్రదాయంలో లేదా మన తెలంగాణ సాంప్రదాయంలో మహిళలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంటాం మనం. కానీ నిజంగా ఈ ప్రశ్న చెప్పడానికి నాకు కొంత బాధాకరంగా ఉంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం, ఈ ప్రశ్న అడగడం కూడా కొంత ఇబ్బందే. మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో మరి వెల్లుల్లిపాయల పొట్టు తీయడం కానీ, తర్వాత ఇవి చేయడం కానీ, డిస్కో డ్యాన్సులు చేయండి అనడం కానీ, బ్రేక్ డ్యాన్సులు చేయండి అనడం కానీ, ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు సుజాత గారు?
అందుకే అన్నానండి, వాళ్ళకి విలువలు లేనోళ్ళు, మహిళల మీద గౌరవం లేనోళ్ళు, వీళ్ళు రైతుల గురించి, రైతు కూలీల గురించి, రైతుల ఆత్మహత్యల గురించి, రైతుల మానాభిమానాల గురించి, రైతుల సమస్యల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందని ఇందాకనే చెప్పిన. కేటీఆర్ కి అసలు విలువలు లేని మనిషి. అసలు మొదటి కేబినెట్ లో మహిళా మంత్రులు లేరు, మహిళా కమిషన్ లేదు, కమిషన్ లో డైరెక్టర్ లేరు. అసలు ఎవరు కూడా మానభంగం చేసో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చనిపోతే మహిళల దగ్గర కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో కూర్చొని సీతక్కని అనరాని మాటలు అంటాడు, అదే ఎమ్మెల్యే బయట గవర్నర్ ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతాడు. ఇక ఒక అడుగు ముందుకేసి వీళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక మహిళల్ని డాన్సులు చేయండి, రికార్డ్ డాన్సులు చేయండి, లేకపోతే క్లబ్ డాన్సులు చేయండి, మేమేమన్నా వద్దంటున్నాం అంటే ఒక మహిళల్ని కించపరిచే విధానం ఇదా? నువ్వు ఒక ట్వీట్ పెట్టి నన్ను క్షమాపణ చెప్పు, నేను క్షమాపణ చెప్పినట్టు, లేకపోతే విచారకరంగా ఉందో అని మాట్లాడితే సరిపోతుందా? నువ్వు బహిరంగంగా పబ్లిక్ మీటింగ్ లో మహిళల్ని తిట్టి పక్కలున్న విధవలందరూ కూడా, నేను ఈ మాట అనొద్దు పక్కలున్న వాళ్ళకి, కానీ వాళ్ళ కుటుంబంలో మహిళలు లేనట్టు, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా బస్ ఎక్కనంటే, ఎందుకంటే బాగా బలిసి కొట్టుకుంటున్న పార్టీ కదా, తెలంగాణని 10 లక్షల కోట్ల దోపిడీ చేసినటువంటి మొత్తం పాలన అస్తవ్యస్తం చేసిన తెలంగాణ ప్రజలకు కదా, కాబట్టి వాళ్ళకి బస్సులు ఎక్కే అలవాటు లేదు. బస్సులలో పోయే వాళ్ళందరూ పేదోళ్ళు అన్నమాట అనిపించుకుంటారు. మహిళలు ఏదన్నా అనొచ్చు, వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, మధ్య తరగతులు కాబట్టి బస్సులో ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళకి విలువలు లేవు అన్నట్టు మాట్లాడినటువంటి కేటీఆర్ మాటని ఈ రోజు దాన్ని జారవిడి చేసి దాన్ని పక్కకు దోసేసి అది వైరల్ కాకుండా, లేకపోతే తెలంగాణ సమాజం వీళ్ళ మీద విరుచుపడకుండా, లేకపోతే హరీష్ రావుకి అప్పుడేమో అగ్గిపుల్ల అంటించుకోవడానికి 1200 మంది చచ్చిపోవడానికి కారణమై అగ్గిపుల్ల దొరకలేనటువంటి హరీష్ రావు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 51% మహిళల మీద ఈయన దుమ్మెత్తిపోస్తే ఆయన ఇంటి మీద మరి కిరోసిన్ పెట్రోల్ పోయాలనో లేకపోతే అగ్గిపుల్ల తెచ్చుకోవాలనో మహిళలందరూ ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. చేయండి, రికార్డింగ్ డాన్సులు చేయండి, ఎవడొద్దన్నాడు అనంటే ఎవరు ఊరుకుంటారండి? ఈయనకి గద్దెల మీద కూర్చున్న మీరు మమ్మల్ని అవమానించడానికి మీకేం అర్హత ఉన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి అడుగుతా, కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని తెలంగాణ ప్రజలు మంచిగా ఆస్వాదిస్తున్నారు. మహిళలందరూ చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందమేమో కాంగ్రెస్ పార్టీ చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లోకి కుట్రను పన్నే ప్రయోగం కేటీఆర్ చేస్తున్నాడు. ఇదే అండి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ విముక్తి అంటే తెలంగాణ కావాలని కోరుకొని తెచ్చుకున్న తర్వాత మహిళలకు అవమానం జరుగుతుంది. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు, ఈరోజు మహిళల ఉచిత బస్సు పైన కేటీఆర్ మాట్లాడిన మాటలపై ఈరోజు రాష్ట్రం అంతా కూడా మరి పెళ్ళుబిక్కింది, వ్యతిరేకత చూపిస్తుంది. ఇది నిజంగా మీరు సమర్థించుకుంటారా ఇట్లాంటి విషయాలన్నింటినీ? మహిళలకు గౌరవం ఇవ్వడం గురించి కాంగ్రెస్ నాయకులు ఇంకొకరు చెప్పేది, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఇంట్లో మన తల్లి దగ్గర నుంచి భార్య, చెల్లెలు, అక్క చెల్లెలు ఉంటారు. ఇలా సుజాత గారు కూడా మనకు అక్క లాంటిది మహిళ. మనం ఖచ్చితంగా మన రాష్ట్ర బిడ్డలు, మన ఆడబిడ్డలు, మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. కానీ కేటీఆర్ గారు అన్న విషయం ఏంటంటే, మీరు ఏదైతే ఆర్టీసీ పెట్టారో కొంత మిస్యూజ్ కి గురవుతూ ఉంది, కొంత దాన్ని అవహేళన చేసే దిశగా కొన్ని ఫన్నీ చెప్పే విధానం ఉంటుంది కదా సతీష్ గారు ఇక్కడ చెప్పే విధానం ఉంటుంది. రికార్డింగ్ డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది మిస్యూజ్ అంటే చెప్పాలి. మళ్ళీ మీరు కూడా అదే సంభాషణ మీరు మీ మాటల్లో కూడా అలాంటి వక్రంగా ఉన్నటువంటి విషయం ఉండదు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం 8 ఏళ్ల కాలంలో మీరు చేసిన ఏకైక పని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ హయాంలో మీరు చేసిన పని ఒకటి చెప్పింది, అది ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సులు ఇచ్చిరు. అది హర్షణీయం అని చెప్పేసి మేము గతంలో చెప్పినాం. మొన్న మీరు పార్లమెంట్ మన అసెంబ్లీలో కూడా మీరు బడ్జెట్ పెట్టినప్పుడు కూడా అది ఒకటే చేసేది తప్ప మీరు ఏం చేయలేదు, ఏది ఆనందకరంగా లేదని చెప్పేసి మనం జరిగింది. ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని మేము అనట్లేదండి, మీరు కాంగ్రెస్ నాయకులు అని మిమ్మల్ని అనట్లేదు. నార్మల్ గా బస్సు ఫ్రీ ఇచ్చినప్పుడు కొంతమంది మహిళలు దాన్ని వాడుకోవడంలో నిజంగా పని ఉంటే బయటికి వెళ్ళాలి, లేదంటే గమ్మునుంటారు. కొంతమంది పని లేకున్నా కూడా దాన్ని కొంతమంది ఫన్నీ రీల్స్ పెట్టడం అట్లాంటివి కొంత మిస్యూజ్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి చెప్తున్నాం తప్ప మేము తప్పు జరిగిందని చెప్పట్లేదు. వాళ్ళని కాదమ్మా, మీరు కావాలంటే యూట్యూబ్లలో
మీరు సుజాత గారు మీకేమో కంటెంట్ తక్కువ, మీకేమో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు. అంటే మేమేమో ఇదే అంటే మీరు అరుస్తారు. ఇదే మీరేమో subject మేము లేకపోతే చెప్తేమో మీకేమో మీరు అరుస్తారు. మీకేంటంటే మీకు సబ్జెక్ట్ తెలియదు. మీరు రైతుల గురించి అవును. మాట్లాడతారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంత ముందు గత నేను ప్రభుత్వం ఎంత వ్యక్తిగతంగా మీకు తెలుసా? చెప్పాను. ఇప్పుడు నేను ప్యాడీ వ్యక్తిగతంగా ప్రొక్యూర్మెంట్ ఎంత చెప్పకపోతే ఎలా తెలుసా? ఉంటుంది? రైతులు నేను పంట ఎప్పుడు వేసుకుంటారో వ్యక్తిగతంగా మీకు తెలుసా? మాట్లాడుతున్నా. పంటకు రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలుసా? మీకు మీకు సబ్జెక్ట్ అవును, నాలెడ్జ్ మాకేం తెలియదండి. ఈ విషయం కదా నేర్చుకోవాలండి. మొత్తం ప్రపంచాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ వాళ్ళు, అసలు దేశానికి స్వతంత్రం తెచ్చిందో బీఆర్ఎస్ వాళ్ళు. సుజాత గారు అసలు ఏంటంటే ఫస్ట్ దిలీప్ గారు, దయచేసి మీరు పెద్దలు అక్కలాంటి వాళ్ళు సుజాత దిలీప్ గారు, గారు దయచేసి ఫస్ట్ దిలీప్ గారు, మీకేం ఒక తెలియదు subject- అనుకుంటున్నాండి? దిలీప్ అన్ని గారు, తెలిసి ఒక సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ సతీష్ గారు, subject కి సంబంధించిన సతీష్ గారు, మీకేమో మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. మీరు ఒక సతీష్ గారు, subject సుజాత గారు, మీ మాట్లాడేటప్పుడు ఆ ఇద్దరు subject దగ్గరకు కి వస్తాను మళ్ళీ. సంబంధించి కొంత అవగాహన పెంచుకోండి ఇంటి దగ్గర. దాని సతీష్ తర్వాత గారు, మాట్లాడండి. సతీష్ గారు, మీకే సుజాత అవగాహన గారు, చాలా ఉందండి. మీకు అవగాహన ఉంది, మాకేం లేదు. మీరు మాత్రమే మీరు సతీష్ గారు, సుజాత గారు, మీ ఇద్దరి దగ్గరకు వస్తాను. మీరు అరుస్తూనే ఉంటారు. సతీష్ గారు, సమాధానం సతీష్ చెప్తే గారు, వాళ్ళు one minute. వెళ్ళిపోతారు. సతీష్ గారు, మహిళలకు ఇచ్చే గౌరవం కదా. సతీష్ గారు, 1 minute. ఇచ్చే గౌరవం. సతీష్ గారు, one minute. అక్కలాంటిది అనుకుంటా సుజాత గారు, one అరుస్తుంది minute. అంటారు, సబ్జెక్ట్ సుజాత లేదు గారు, అంటారు, సుజాత గారు, మీకేం one minute. తెలియదు అంటారు, అవగాహన లేదు అంటారు. మీకు అవగాహన ఉంటే ఈడెందుకు కూర్చుంటారు? మీరు సుజాత కూడా గారు, one ఎమ్మెల్సీ minute. పోతాడు, సుజాత కేసీఆర్ గారు, one minute. కేసీఆర్ తో నేను కొట్లాడి. కోసం ప్రయత్నం చేయట్లేదండి. మాకు ఎమ్మెల్యే వద్దు. నేను ప్రయత్నం చేయట్లేదు. అదే మరి మాకు అవగాహన నేను- లేనప్పుడు నేను- ప్రయత్నం నేను చేయండి. మైక్ల ముందు అవగాహన నేను- లేదు. మీరిద్దరు 1 minute ఆగితే నేను మైక్ల ముందు మళ్ళీ మీ నేను దగ్గరకు వస్తాను. పది మీరిద్దరు 1 minute నిమిషాలు ఆగండి. దిలీప్ గారు, వ్యక్తిగతంగా పోయాను. దిలీప్ గారు, మీరు subject వీరిద్దరు మాట్లాడండి. నా వాగ్యుద్ధం personal చూసిన issues తర్వాత మాట్లాడతారు. నిజంగా మన దగ్గర మహిళల మీద మనం ఇట్లాంటి దూషణలు ఎప్పుడైనా విన్నామా? ఇట్లాంటి డిస్కో కుటుంబ డ్యాన్సులు, సభ్యులు బ్రేక్ ఇట్లా డ్యాన్సులు మాట్లాడతారు చేయమని ఏమండి? మనం ఎప్పుడైనా చెబుతామా మన సమాజంలో? దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారా లేదా విరోధిస్తారా, విభేదిస్తారా చెప్పండి. మనం మేము సమర్థించలేదు. కేటీఆర్ గారు కూడా క్షమాపణ బహిరంగంగా కేటీఆర్ గారు ట్వీట్ చేసి క్షమాపణ చెప్పారు. తప్పుగా అనుకోకండి, నేను ఆ విధంగా అనుకోలేదని కేటీఆర్ గారు చెప్పారండి. ఇట్స్ వెరీ క్లియర్. అది అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారే మీరు ఎన్నుకో వాళ్ళని నమ్ముకుంటే పాపం ఆడబిడ్డ సవితక్క రోడ్డు మీదకి వచ్చి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టుకుంది. దిలీప్ గారు మాట్లాడివ్వండి. మాట్లాడేది మీరిద్దరు ఒక్క నిమిషం ఆగండి. సతీష్ గారు, సుజాత గారు ఒక్క నిమిషం ఆగండి. దిలీప్ గారిని మాట్లాడనివ్వండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పండి. కేటీఆర్ గారన్నా రేవంత్ రెడ్డి గారన్నా ఎవరైనా సమాజంలో ఉండే మహిళల్ని చిన్న చూపు చూడొద్దు, లేదనుకుంటే తక్కువ చేసి మాట్లాడొద్దు, అవహేళనగా మాట్లాడొద్దు అనేది ఒక సభ్యత కలిగిన సమాజంలో జీవిస్తున్న మనకందరికీ అది హుందాగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మనము ప్రతిసారి మనం చూస్తా ఉన్నాము, మళ్ళా నాలుక గరుచుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, నాలుక గరుచుకుంటున్నారు, సారీ చెప్తా ఉన్నారు. అది కాదు పద్ధతి. మీరు మాట్లాడకుండా ఉండడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? మీరు ఒక అంశాన్ని మాట్లాడుతూ మొత్తం మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా తప్పు. అది నిన్న మాట్లాడిన కేటీఆర్ గారు కానీ, అంతకుముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ 100% మహిళా లోకాన్ని కించపరిచినట్టు మాట్లాడడమే. వారన్న మాటలు కానీ వీరన్న, నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, అందరు చూస్తూనే ఉన్నారు. దానికి సంబంధించిన మహిళా కమిషన్ నోటీసులు కూడా అందినాయి అనుకుంటా. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ కేటీఆర్ గారికి వారు వివరణించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇది రవంత ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే లాస్ట్ టైం చూసిన కౌశిక్ రెడ్డి గారు ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన అవాకులు చివాకులు పేలిన మాటలు చూసినాము. వారి తర్వాత పోయి మళ్ళీ సారీ చెప్పొచ్చారు. కనుక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమకు తాముగా విధించుకోవాల్సిన ఇవి నిబంధనలు. ఎవరో చెప్తే, ఎవరో నిరసన వ్యక్తం చేస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం, సారీ చెప్పడం కాదు. మీరు ముందు సంయమనం పాటించాలి, ఆ లిమిట్ లోపల మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అయితే 2 అంశాలు దీంట్లో ఉన్నాయండి. మేము ఏదైతే చెప్తా ఉన్నామో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ 2 అంశాలు శ్రీనివాస్ గారు నేను ఇక్కడ చెప్పాల్సిన్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఏ విధంగా వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఎందుకు కోల్పోయింది? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల లోపల అవినీతి పాలన చేసింది, అక్రమాలు చేసింది, కుటుంబ పాలన చేసింది, మొత్తము కాంట్రాక్టర్లకు దోచిపెట్టింది సంపదను మొత్తం అని చెప్పి మనం అందరం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినాము, లేకుంటే ప్రజల్ని చైతన్యవంతం చేసినాము. దాంట్లో ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనుకుందాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బాధ్యత తీసుకుంటుంది, గడిచిన 10 సంవత్సరాల లోపల జరిగిన అక్రమాల పైన ఏ విధంగా బాధ్యత తీసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తుంది, విచారణ ఏ విధంగా జరుగుతుంది, మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ ఒక్క విచారణనన్నా ముందుకు సాగుతుందా అండి? కాళేశ్వరం పైన వేసిన విచారణ కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ గారికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఆ విధంగా ఉంది. గడిచిన ప్రభుత్వంలో జరిగిన అక్రమాల పైన విచారణ చేసి, లేదనుకుంటే బాధ్యులను గుర్తించి ఆ బాధ్యులను కఠిన శిక్షలకు గురి చేయాలనే ఆలోచన సుప్రీంకోర్టు డైరెక్షన్ వల్ల చేసుకొని ఆ దిలీప్ గారు, ఒప్పందాల ద్వారా ముందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప దిలీప్ గారు, ఎక్కడ కూడా గడిచిన ప్రభుత్వం పైన, అక్రమాల పైన, అవినీతి పైన ఏం జరుగుతుందండి? ఏ కార్యక్రమం తీసుకున్నా బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది. మీరు ఎందుకు చిత్తశుద్ధి ప్రదర్శిస్తలేరు? చేస్తున్నారండి? నిన్నటికి నిన్న శ్రీనివాస్ గారు ప్రాజెక్టుల పైన కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసు వేయడం వలన సో అప్పుడు జడ్జిని మార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ నేపథ్యంలో కొంత సమయం లేట్ అవుతున్నప్పటికీ దాని మీద రివ్యూస్ జరుగుతూనే ఉన్నాయి. లేదండి, కేసీఆర్ గారు వేసిన కేసు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్ పైన కేసు వేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణ పైన కేసు వేయలేదు. జడ్జి మార్పు పైన కూడా వేశారు. జడ్జి మార్పు పైన కూడా రెండో అంశము శ్రీనివాస్ గారు, రెండో అంశము సోమేష్ కుమార్ గారు గడిచిన ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా ఆయన్నే చూసిండు. జిఎస్టీలో అవకతవకలు జరిగినాయి, వందలాది కోట్ల రూపాయల అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఇప్పుడుండే ప్రభుత్వంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీదేవి గారు వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి దానికి బాధ్యుడు సోమేష్ కుమార్ గారు అవకతవకలు చేసిండని చెప్పి పోలీస్ కేసు బుక్ చేసిందండి, ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. ఆమెను ఇమీడియట్ గా తెల్లారే వరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బదిలీ చేసింది. అంటే మీరు నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసే అధికారులకి మీరిచ్చే గౌరవం ఈ విధంగా ఉందా? అంటే మీ చిత్తశుద్ధి ఈయనే అర్థమైతా ఉంది కదా. ప్రభుత్వము ఒక చిత్తశుద్ధితోటి గడిచిన ప్రభుత్వంలో చేసిన ఏ అక్రమాల గురించి కూడా విచారణ చేసి బాధ్యులను గుర్తించి కేసులు పెడదాము, శిక్షలు వేద్దాం అనే ఆలోచన ఉందా? ఉంటే ఈ విధంగా జరుగుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్పిన ఇంకా ఎన్ని కార్యక్రమాలండి. రేవంత్ రెడ్డి గారు ఎన్ని విషయాలు చెప్పిర్రు? ధరణి గురించి చెప్పిర్రు, ఇప్పటిదాకా దాని గురించి ఏం మాట్లాడతలేరు. ఔటర్ రింగ్ రోడ్ గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడలేరు. గొర్రెల కుంభకోణం గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడలేరు. జిఎస్టీ కుంభకోణం గురించి చెప్పిర్రు, దాని గురించి ఏం మాట్లాడారు. ఏ అంశం గురించి కూడా మీరు ఏం చెప్పకుండా ఉన్నారు. కారణం ఏంటంటే లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని మీరు పంపకాలలో నిమగ్నమైనారు తప్ప చిత్తశుద్ధితో మీరు విచారణ జరుపుతలేరు, బాధ్యులను గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తలేరు అనేది అర్థమైతేనే ఉంది. కనుక ఈ ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వస్తే వనగొడుతుందేమో, ఏదైనా ప్రయోజనం వనగొడుతుందేమో అని ఎదురు చూసిన తెలంగాణ సమాజానికి మీరు ఏం ఆలోచన చేస్తలేరు. మీ గురించి మీ వ్యక్తిగత ఆలోచన చేస్తున్నారు, మీ వ్యక్తిగతంగా లాభం కోసం ఆలోచన చేస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. సుజాత గారు ప్రజలు సహకరిస్తే బీజేపీ బీఆర్ఎస్లో బొంద పెడతాం అన్న మాటల్ని అసలు మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు? ఇది ఒక్కటండి, ఇందాక బీజేపీ సోదరులు చాలా బాగా ఉపన్యాసంగా మాట్లాడినరు కాంగ్రెస్ పార్టీ గురించి, బీఆర్ఎస్ గురించి. అఫ్ కోర్స్ అదైతే ఆల్రెడీ మునిగిపోతున్న నావా, వాడి గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. కానీ బీజేపీ చేసినటువంటి ఆరోపణల గురించి నేను మాట్లాడదలుచుకున్నా. ఒకటి కాళేశ్వరం గురించి మాట్లాడుతుర్రు, ఒకటి విద్యుత్ శాఖ గురించి మాట్లాడుతుర్రు, మళ్ళొకటి ఫోన్ ట్యాపింగ్ల గురించి, ఇతరత్ర వ్యవహారాలు ఏదైనా మాట్లాడంటే ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము అని అడుగుతుంది. నేషనల్ డ్యామ్ అథారిటీ వారికి ఆ కమిటీకి అప్పజెప్పింది కాళేశ్వరము. అది వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన దాకా మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎందుకంటే మేము నేషనల్ డ్యామ్ అథారిటీకి అప్పజెప్పాము ఆ బాధ్యత. కాబట్టి అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ అవుతాడా, దాని వెనకాల ఉన్న కృష్ణారెడ్డి పోతాడా, దాని వెనకాల ఉన్న ఎల్ఎన్టీ పోతుందా, ఇంకా లేకపోతే దాని వెనకాల ఉన్న సంబంధిత అధికారులు ఎవరైనా పోతారా అనేది త్వరలోనే తేలుతుంది. ఏదైనా మంచి చేయడం చాలా కష్టతరం, చెడు చేయాలంటే ఒక్క నిమిషం కాదు. కేసీఆర్ చేసినట్ల చెడు సర్వనాశనం 10 ఏళ్లలో ఎవరు కూడా భూమి పుట్టినప్పటి నుంచో లేకపోతే స్వతంత్రం వచ్చినప్పటి నుంచో చేయలేకుండా ఉండదు. కానీ ఆ దరిద్రం అంతా చేసి నాశనం చేసి ఈ రోజు దాన్ని ఎంబడే కేసీఆర్ చేసిండ్రు. కేసీఆర్ ని లోపలేయలేదు, కేటీఆర్ ని లోపలేయలేదు అంటే ఎందుకు సోదరా? తినబోతు రుచి చూస్తున్నారు. ఆగండి, పూర్తిగా వాళ్ళ చుట్టూ
ఉక్కు పాదం బిగుసుకున్న తర్వాత, లేకపోతే చక్ర వ్యూహంలో మొత్తం ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు బయటికి పోకుండా ఉండాలి అనే పూర్తి స్థాయిలో విచారణలు జరిపి కేసులన్నీ చేతికి వచ్చిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏమైనా బీజేపీ అనుకుంటున్నారు 10 ఏళ్ళు వచ్చినప్పుడల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కి ఏటీఎం కార్డ్ అయింది, గీకినప్పుడల్లా డబ్బులు వస్తున్నాయి, కృష్ణారెడ్డి డబ్బులు ఇచ్చుకుంటూ పోతుండని ఒక్క మాట కృష్ణారెడ్డి మాట ఎందుకో తీయలేరు వాళ్ళు. కృష్ణారెడ్డి ఆల్రెడీ మీకు కాశ్మీర్ లో కట్టినటువంటి దాంట్లో పెద్ద పెద్ద వాటా ఇచ్చాడు కాబట్టి కృష్ణారెడ్డికి మీరు మాట్లాడరు. కేవలం కేసీఆర్ కనిపోయిండ్రు. అమిత్ షా వచ్చి అదే మాట్లాడిపోయిండు, మోదీ వచ్చి అదే మాట్లాడిపోయిండు, నడ్డా వచ్చి అదే మాట్లాడిపోయారు, కేంద్ర మంత్రులు వచ్చి అదే మాట్లాడిపోయారు. కానీ ఏ రోజన్నా 10 ఏళ్ల చిత్తశుద్ధితో కేసీఆర్ మీద ఏదైనా విచారణ చేర్పించిర్రా? మీరు వచ్చి మా గురించి మాట్లాడతారు. వచ్చిన నెల రోజుల లోపలనే ఎన్నో కుంభకోణాలు బయటికి తీసినాం. ఈ రోజు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో మాట్లాడుతున్నారు, అది కూడా మేమే తీసినాం కాబట్టి మీరు దానికి ఒత్తాసపడి ఫోన్ మేమే తీసినాము. మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసారు అని చెప్పి అప్పుడు తీసారు. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటే మీకు సోయి లేదు, కానీ మేము తీయంగానే బయటికి తీయంగానే మా ఫోన్లు ట్యాపింగ్ ఉన్నాయి, అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసేది. ఏం చేశారు? గుడిగాడిది పళ్ళు దోమినారు కేంద్రంలో ఉన్నప్పుడు. ఇక నాకు మాటలు వస్తాయి, కానీ ఈ రోజు వచ్చి కాంగ్రెస్ గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్ల కాంగ్రెస్ ఈ రోజు దేశాన్ని అభివృద్ధి చేసింది, దేశ నిర్మాణమే కాంగ్రెస్ చేసింది. బ్రిటిష్ వాడి చేతుల నుంచి విముక్తి చేసి ఈ రోజు నల్లదొరల చేతిలో పెట్టింది ఈ రోజు కాంగ్రెస్. ఇంత చేసిన కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడతారు. దేశంలో మేము 170 సంస్థల నిర్మాణం చేస్తే 30-40 సంస్థలు అమ్ముకొని తిన్నారు. మీరు ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పేసారు. మీరు వచ్చి మా గురించి మాట్లాడతారు. మేము ఏవైనా కొత్త సంస్థల్ని నిర్మాణం చేస్తారు, మీరు పాతయాన్ని అమ్మేస్తారు, కొత్తయాన్ని అదానికి ఆగు సోదరు, ఆగండి. మీరు చాలా వేదాలు వల్లించడం అంటే ఇట్లనే ఉంటది. భారతదేశ ప్రజలకి చెప్పండి, కంక్లూడ్ చేయండి దిలీప్ గారు, కంక్లూడ్ చేయండి. మాట్లాడుతున్నారు కదా, దిలీప్ గారు కంక్లూడ్ చేయండి. చెప్పాలి అంటున్నా. గురించి మాట్లాడడానికి సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. దిలీప్ గారు మాట్లాడండి. దిలీప్ గారు కంక్లూడ్ చేయండి. దిలీప్ గారు కంక్లూడ్ చేయండి. సతీష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సతీష్ గారు కంక్లూడ్ చేయండి. మిమ్మల్ని ఇంటికే పరిమితం చేసిండ్రు 3 సార్లు. దిలీప్ గారు ఒక్క నిమిషం. దిలీప్ గారు సుజాత గారు, దిలీప్ గారు ఇద్దరు ఆగండి. సతీష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. సతీష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. నితీష్ చంద్రబాబు నాయుడు సతీష్ గారు మీరు కంక్లూడ్ చేయండి. గట్టిగా అటొక్కలు అమిత్ షా మోదీ పట్టుకొని కూర్చున్నారు చూడు. మేడం గారు ఒక్క నిమిషం. విడిచిపెట్టండి. సుజాత గారు సమన్వయం పాటించండి. 90 సతీష్ గారు కంక్లూడ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా గెలిచారు అన్ని తెలుసు సోదరా. సతీష్ గారు కంక్లూడ్ చేయండి. చేసిన అవినీతి, మీరు చేసిన ఈవీఎం కథ భారత. థ్యాంక్ యూ వెరీ మచ్. డిబేట్లో పాల్గొన్న సతీష్ గారు, దిలీప్ గారు, అలాగే కల్వ సుజాత గారు